రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 520 రూపాయలకు ఏబిసి ఒక కారును అద్దెకు తీసుకొని వారు వరుసగా 7, 8, 11 గంటలు దాన్ని వాడారు. బి చెల్లించిన అద్దె ఛార్జీ ఎంత అంటున్నాడు. ఇక్కడ మొత్తము వాళ్ళు కారు ఎంతకు మాట్లాడుకున్నారమ్మా అంటే 520 రూపాయలకు దాన్ని కిరాయికి మాట్లాడుకున్నారు. అయితే ఏ, బి, సి అనే ముగ్గురు వ్యక్తులు, ఒకటి ఏ 7 గంటలు దాని కారుని వాడుకున్నాడు, బి 8 గంటలు వాడుకున్నాడు, సి 11 గంటలు వాడుకున్నారు. అయితే వీళ్ళు ముగ్గురు 3 రకాలుగా కారుని వాడుకున్నారు. కాబట్టి ముగ్గురు 3 రకాలుగా ఎవరెవరు ఎంత ఎక్కువ టైం వాడుకుంటే అంత ఎక్కువ పైసలు, తక్కువ టైం వాడుకున్నాడు తక్కువ పైసలు ఇస్తారు. అందరూ సమానంగా ఇవ్వరు కదా. ఎందుకంటే ఏ అనతైనా 7 గంటలు వాడుకుంటే బి అనతైనా 8 గంటలు, సి అనతైనా 11 గంటలు వాడుకున్నాడు. కాబట్టి ఇక్కడ మొత్తం ఎన్ని గంటలు వాడుకున్నారంటే 7, 8, 15, 15, 11, 26 గంటలు వాడుకున్నారు. 500 మొత్తం కిరాయికి మాట్లాడుకునేది 520 రూపాయలు. 520 రూపాయలలో మొత్తం భాగాలు ఎన్ని అంటే 26 గంటలు వాడుకున్నారు. మరి ఒక్క గంటకి ఎంత అమ్మా అంటే 526ని 26తో భాగించాలి. 26 ఒకట్ల 26 రెంట్ల 0 ఇక్కడికి వస్తాం. ఒక గంటకు 20 రూపాయలు. మరి గంటకు 20 రూపాయలు అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, డి. బికు 8 గంటలు వాడుకోండి. బి 8 గంటలు వాడుకున్నాడు. సో ఈ ఒక్క గంటకి 20 రూపాయలు అంటే 8 గంటలకు 8 రెంట్ల 16 0 ఇక్కడికి వస్తాం. సో 160 రూపాయలు బి చెల్లించాలి. 160 రూపాయలు వాళ్ళ 520లో ఈయన 160 రూపాయలు వాళ్ళకు కిరాయిగా ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్. పచ్చిక బయలును ఏబిసి అద్దెకు తీసుకొని ఏ 7 మాసాల పాటు 10 ఎద్దులని, తర్వాత బి 5 మాసాలు 12 ఎడ్లను, సి 3 మాసాలు 15 ఎడ్లను మేపుకున్నారు. రూపాయలు 175 రూపాయలు పచ్చిక బయలుకు అద్దెలో సి వాటా ఎంత అని ఇక్కడ క్వశ్చన్. అయితే ఈ పచ్చిక బయలుని ఎంతకు అద్దెకు వాడు తీసుకున్నారంటే 175 రూపాయలకు. అయితే ఇక్కడ ఏ అనేతాయన, బి అనేతాయన, సి అనేతాయన ముగ్గురు కలిసి వాళ్ళ ఎడ్లను మేపుకున్నారు. అయితే ఏ అనేతాయన ఎన్ని ఎద్దులను ఎన్ని నెలలు మేపుకున్నాడు, బి అనేతాయన ఎన్ని ఎద్దులను ఎన్ని నెలలు, సి అనేతాయన ఎన్ని ఎద్దులను ఎన్ని నెలలు, దాని ప్రకారమే వాళ్ళ యొక్క అద్దెను చెల్లించాల్సి ఉంటుంది. అందరు సమానంగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఎవరు ఎక్కువ ఎడ్లు ఉన్న వాళ్ళు ఎక్కువ ఎద్దులు ఎక్కువ కాలం మేపుకున్న వాళ్ళు ఎక్కువ పైసలు ఇవ్వాలి. తక్కువ ఎద్దులు తక్కువ కాలము మేపుకున్న వారు తక్కువ అద్దె ఇవ్వాలి. కాబట్టి ఆ విధంగా ఎన్ని ఎద్దులు ఎంత కాలం ఒకసారి నీట్ గా రాసుకుంటే, ఏ అనేది ఆయన 7 నెలల పాటు, మాసాలంటే నెలలు, 7 నెలల పాటు 10 ఎద్దులను మేపుకున్నాడు. 7 నెలల పాటు 10 ఎద్దులను మేపుకున్నాడు. ఈస్ట్ ఇది ఎందుకంటే వాటాలే కదా, కాబట్టి ఈస్ట్ పెడుతున్నా. సో బి 5 నెలల పాటు, 5 మాసాలంటే 5 నెలలు, 12 ఎద్దులను మేపుకున్నారు ఈస్ట్. సి అనేది ఆయన 3 మాసాల పాటు 3 నెలల పాటు 15 ఎద్దులని మేపుకున్నాడు. ఇవి వాటాలు వచ్చేసినాయి. ఇంకా ఈ విధంగా ఇదొక్క స్టెప్ వచ్చిందంటే మీకు ఈ భాగస్వామ్యం అనే చాప్టర్లో ఇదొక్క స్టెప్ రాసుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు 175 రూపాయలు అద్దెకు, మరి ఒక్కొక్కరి వాటా, సి వాటా ఒక్కటి అడిగినాడు. చూడండి, ఇక్కడ 7 10 70 5 12 12 5 60 15 3 45. ఇవన్నీ 5వ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 5 ఒకట్ల ఇక్కడ 2 ఉంటుంది, 5 4 20. నెక్స్ట్ 5 ఒకట్ల ఇక్కడ 1 10, 5 రెంట్ల. నెక్స్ట్ 5 9 45. ఇంకా మళ్ళీ ఏమైనా క్యాన్సిలేషన్ అవుతాయమ్మంటే సమాన నెంబర్లో క్యాన్సిలేషన్ కావు. కాబట్టి ఇంకా ఏ యొక్క భాగము ఇక్కడ చూడండి, ఏ బి సి, ఏది 14 భాగాలు, ఏకి 14 భాగాలు, బికి 12 వాటాలు, సికి 9 భాగాల వాటాని వాళ్ళు అద్దెగా చెల్లించాలి. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంది, సిది మాత్రమే అడిగినారు. మరి సి 9 భాగాల అంటే మొత్తము వీళ్ళు అద్దెకి మాట్లాడుకునేది ఎంత అమ్మా అంటే మొత్తము 175 రూపాయలు అద్దెకి మాట్లాడుకున్నారు. మొత్తము 170, ఇక్కడ కిందికి కనిపించదు, ఒకసారి పైకి రాసుకున్నాం. 175 రూపాయలు మొత్తం అద్దెకి. అయితే మొత్తం వీళ్ళు ఎన్ని భాగాలు వాడుకున్నారు, 14 ఒక 12 14 12 26 26 ఒక 9 35 భాగాలు వాడుకున్నారు. మొత్తం భాగాలు. సో మొత్తం భాగాలు మరి ఒక్క భాగానికి ఎంతనో చూద్దాం. 35 ఒకట్ల 35 5. సో ఒక్క భాగానికి 5 రూపాయలు పడుతుంది. మరి సి ఎన్ని భాగాలు వాడుకున్నాడు, 9 భాగాలు.
సో ఒక్క భాగానికి 5 రూపాయలు కాబట్టి 9 భాగాలకు సి 45 రూపాయల అద్దెను చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాపార భాగస్వామ్యంలో ఏసీ పెట్టుబడి 2:1 గాను ఏబీల పెట్టుబడి 3:2 గాను ఉన్నది. రూపాయలు 1,57,300 రూపాయల లాభంలో బి వాటా ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏసీ పెట్టుబడి అంటే 2:1 గా ఉందంటే A:C = 2:1 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏబీల పెట్టుబడి 3:T అంటే 3:2 అంటే A:B = 3:2 గా రాసుకోవచ్చు. ఓకే, A:C 2:1, A:B 3:2 గా రాసుకోవచ్చు. అయితే A:C, C:A, A:B రైట్. ఓకే, A:C 2:1, రైట్. ఇక్కడ వీటిలో ఏముందంటే A:C = 2:1. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే నిష్పత్తి ప్రకారం వీటిని చేసుకోవడానికి A:C 2:1 అట్లే రాసిన. A:B కాస్త నేను A:B రైట్. A:C ఉన్నది ఇగో C:A, ఎందుకంటే మనకు నిష్పత్తి ప్రకారం C:A అంటే A:C ఉన్నది 2:1 అంటే C:A అంటే 1:2 వస్తుంది. నెక్స్ట్ A:B = 3:2 ఇట్లా రాసుకున్నా. ఏం లేదు, ఇక్కడ ఏలు క్రాస్ లో సమానంగా వచ్చే విధంగా A:C ఉన్నది C:A రాసుకున్నా. నెక్స్ట్ ఇక్కడే వస్తేనే మనకు ఈ విధంగా నిష్పత్తి భాగాలు చేసుకునే విధంగా రాసుకున్నాం. ఇప్పుడు నిష్పత్తి భాగాలు చేసుకుంటే మనకు ఇట్లా చేసుకొని ఇవి రెండింటి నుంచి చేసుకొని ఇవి రెండింటి అంటే ఇక్కడ C:A:B ఇట్లా వచ్చేస్తుంది మనకు. ఇగో నిష్పత్తిలో మనం A:B, B:C ఉంటే ఇట్లా చేసుకుంటాం కదా, ఇట్లా చేసుకుని A:B:C ఆ విధంగా దీన్ని రాసుకున్నా నేను. అయితే ఇప్పుడు చూడండి 1 × 3 3, 3 × 6, 2 × 4. సో C3A6B4 అని వచ్చింది. దీన్ని ఒక ఆర్డర్ ప్రకారం రాసుకుంటే A:B:C రాసుకున్నా మనకు సరే, దాంతో అవసరం లేదు. మనకి ఇక్కడ అన్ని ఏం అడగలే, మొత్తం ABC అనేది వచ్చింది. అయితే దీంట్లో మొత్తము 1,57,300 లాభంలో బి వాటా, బి అంటే ఇది బి ఎంత 4 వాటాలు. సో మొత్తం లాభం ఎంత అమ్మా అంటే మొత్తం లాభం వచ్చేసి 1,57,300. మరి మొత్తం భాగాలు ఎన్ని? 3, 6, 9, 9, 4, 13 భాగాలు. ఈ 13 భాగాలు 1,57,300 మొత్తం లాభం కాబట్టి 13 భాగాలు ఉంది. ఈ 13 భాగాలను 1,57,300తో భాగిస్తే మనకు ఒక్క భాగానికి ఎంతనో తెలుస్తుంది. 13 × 13. నెక్స్ట్ 13 × 13 ఇక్కడ 2 ఉంటుంది, 27 అవుతుంది. 13 × 2 26, ఇక్కడ 1 ఉంటుంది, 13 × 13 2 0 ఇక్కడికి వస్తాయి. 12,100 ఒక్క భాగానికి. మరి ఇక్కడ మనకు అడిగింది ఎవరి వాటా? బి వాటా. బి అంటే ఇక్కడ బి ఇక్కడ ఉందంటే ఇక్కడ కూడా బి. సో 4 భాగాలు, బి 4 భాగాలు 12,100 ఒక భాగానికి. అయితే మరి 4 భాగాల బి వాటాకు ఎంత వస్తుంది అమ్మా అంటే 4 0 0 4 0 0 4 1 4 4 2 8 4 1 4 48,400 రూపాయలు బికి వచ్చే వాటా. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి వ్యాపారంలో 3:5 నిష్పత్తిలో ఏబీలు పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించగా బి పెట్టుబడికి సమానంగా పెట్టుబడితో 6 నెలల తర్వాత సి వాళ్ళతో చేరాడు. 1 సంవత్సరం చివర వచ్చిన లాభాన్ని వారు పంచుకునే నిష్పత్తి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలో ఫైనల్ గా అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలకు
వ్యాపారం చేశారు, ఎన్ని సంవత్సరాల వరకు వీళ్ళు భాగస్వామ్యంగా వ్యాపారం చేశారు అనేది చూడాలి. ఎన్ని సంవత్సరాలు అంటే ఫస్ట్ మనకు 1 సంవత్సరం వరకు చేసినారు. సో 1 సంవత్సరం వరకు వీళ్ళు వ్యాపారం చేసినారు. సో ఇక్కడ ఏ అనకైన ఫస్ట్ 3 రూపాయలు అనుకోండి, 3 రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. బి పెట్టుబడికి సమానంగా పెట్టుబడితో 6 నెలల తర్వాత సి. అయితే ఇక్కడ సంవత్సరం వరకు అంటే 3 రూపాయల పెట్టుబడిని 12 నెలలు ఏ పెట్టినాడు, ఇష్టు బాగా వాటాల నిష్పత్తి కాబట్టి ఇష్టు రాసుకుంటా బి. నెక్స్ట్ 5 రూపాయల పెట్టుబడిని ఈయన కూడా 12 నెలలు అంటే సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12 నెలలు పెట్టినాడు. నెక్స్ట్ సి పెట్టుబడికి సమానంగా, ఓకే, ఏబీలతో అయిపోయింది. ఏబీలు పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. బి పెట్టుబడికి సమానంగా, బికి ఎంతైతే పెట్టుబడి పెడుతున్నాడో బి పెట్టుబడికి సమానంగా పెట్టుబడితో 6 నెలల తర్వాత, అంటే సంవత్సరంలో 6 నెలలు పోతే మిగిలినవి 8 నెలలు, 6 నెలలు మాత్రమే సి వ్యాపారంలో ఉన్నాడు. ఎంత పెట్టుబడి పెట్టినాడంటే బి ఎంతైతే పెట్టినాడు, బి 5 రూపాయలు పెట్టినాడు కాబట్టి సి కూడా 5 రూపాయలు పెట్టినాడు. ఎంత కాలం అంటే 6 నెలల తర్వాత మిగిలినది ఎంత ఉంటుందంటే 6 నెలలు. సి వాళ్ళతో చేరాడు. 1 సంవత్సరం చివర వచ్చిన లాభాన్ని వాళ్ళు ఏ నిష్పత్తులు, జస్ట్ నిష్పత్తులు అంతే, ఇక్కడ ఏం లేదు. ఏమైనా క్యాన్సిల్ అయితే అంటే 3 ఒకట్ల 3 నాలుగుల 3 రెంట్ల, ఇంకా ఏమైనా వస్తాయమ్మా అంటే చూద్దాం. 2 ఒకట్ల 2 రెంట్ల 2 ఆరులు, ఇంకా ఏం రావు చూడండి. ఏలో 6 మిగిలింది, ఈస్ట్. బిలో 5 2 అంటే 5 రెంట్ల 10 మిగిలింది, సిలో 5 ఒకట్ల 5. సో ఈ విధంగా వాళ్ళు 6:10:5 నిష్పత్తి ప్రకారం వాళ్ళు లాభాల నిష్పత్తిని పంచుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 1/2 1/3:1/4 నిష్పత్తిలో ఏబిసిలు పెట్టుబడి పెట్టి భాగస్వాములుగా వ్యాపారం ప్రారంభించారు. 2 మాసాల తర్వాత ఏ తన మూలధనం సగం ఉపసంహరించుకోగా మరో 10 మాసాల తర్వాత వచ్చిన మొత్తం లాభం 378 రూపాయలను పంచుకున్నారు. అయితే బి వాటా అడుగుతున్నాం. ఓకే రైట్. ఇక్కడ A:B:C ప్రకారము 1/3:1/4 A:B:C వీళ్ళ యొక్క భాగాలు, ఈ విధంగా భాగాలు పెట్టుబడి పెట్టినారు. ఇది పెట్టుబడి యొక్క నిష్పత్తి A:B:C. సరే, మనకు ఏ యొక్క భాగాలు ఈ విధంగా ఇచ్చినప్పుడు, ఫ్రాక్షన్ భిన్న రూపంలో ఇచ్చినప్పుడు పెట్టుబడులను మనకు ఇది ఏ అనుకుంటే, ఏ రావాలంటే నేను ఏం చెప్పినాను, ఏని మొత్తం కంప్లీట్ గా ముచ్చేసేయాలి. ఏని ముచ్చేస్తే 3 4 12. ఓకే, 3 4 12. ఇక్కడ పైన ఏమన్నా ఇంటూ 1తో ఇంటూ చేసిన ఒకటే కాబట్టి 12. సో దీన్ని మొత్తానికి ముచ్చేస్తే 3 4 12. ఇది ఏ యొక్క భాగం. నెక్స్ట్ బి రావాలంటే బిని మొత్తానికి ముచ్చేసి 2 4 8 మనకు సి కావాలి కాబట్టి సిని ముచ్చేస్తే 2 6. సో 6. ఇట్లా ఇవి A:B:C యొక్క భాగాల నిష్పత్తి. ఇట్లా మనకు భిన్న రూపం అనేది మనము భిన్న రూపం తీసేసి రాసుకున్నాం. ఇప్పుడు ఏమైనా క్యాన్సల్ అవుతాయా అంటే క్యాన్సల్ అవుతాయి. 2 6 12, 2 4 8, 2 6. ఇంకా ఏం కావు. మొత్తం భాగాలు ఎన్నేమో అంటే 6 4 10 13 భాగాలు. మరి 13 భాగాలకు మొత్తం లాభం ఎంత వచ్చిందమ్మా అంటే 378 రూపాయల లాభం వచ్చింది. 378 రూపాయల లాభంలో మనకు బి వాటా అడిగినాడంటే 4 భాగాలకు ఎంత అడిగినాడు. 4 భాగాలకు ఎంత తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక భాగానికి ఎంత తెలియాలి. ఒక భాగానికి ఎంత తెలుసాలంటే మొత్తం భాగాలను మొత్తం లాభంతో భాగించాలి. 6 4 10 10 1 3 13. 13 ఒకట్ల 13, 13 రెంట్ల 26 అంటే ఇక్కడ ఇంకా ఎంత ఉంటుందమ్మా అంటే 13 రెంట్ల 26 అంటే 11 ఉంటది. కాబట్టి 378 రూపాయలు క్యాన్సిలేషన్. 30 ఏళ్ళు 26 61 11 18 బి వాటా. ఓకే, ఇంకా క్వశ్చన్ చాలా ఉంది. మనం క్వశ్చన్ ఇంకా ఇక్కడ ఎన్ని నెలలు అనేది సమాన కాలం కాదు, కాలాలు రాసుకోలే, కాలాలు కూడా చూసుకోవాలి కదా. ఓకే, ఈ విధంగా ఫస్ట్ గా ఇలా యొక్క భాగాలు ఏంటంటే దీన్ని మూసేస్తే మనకు ఏ భాగం వచ్చేస్తుంది 3 4 12. నెక్స్ట్ ఇక్కడ బి ముచ్చేస్తే 2 4 8,
బి యొక్క వాటా వచ్చింది, సిని ముచ్చేస్తే 2/6. ఓకే, ఇక్కడ మనకు వీళ్ళ భాగాలు వచ్చినాయి. అయితే వీళ్ళు ఎంత కాలం పెట్టినారు, కాలం రాసుకోకుండా చేస్తే మనకు రాదు కదా కాలం. రైట్, ఇక్కడ భాగాలు రాసుకుందాం. 2 మాసాల తర్వాత ఏ తన మూలధనం అంటే 2 మాసాల తర్వాత అంటే 2 నెలలు 12 రూపాయలు పెట్టినాడు, 12 భాగాలు పెట్టినాడు 2 నెలల వరకు, ప్లస్ 2 మాసాల తర్వాత అంటే 2 నెలల వరకు 12 రూపాయలు. ఏ తన మూలధనం సగం ఉపసంహరించుకోగా, సగము ఎనికి తీసుకున్నాడంటే 12 రూపాయలను సగం తీసుకుంటే 6 రూపాయలను, మిగిలిన మొత్తము ఇంతవరకు 10 మాసాలు, ఇదొక 2 అదొక 10 అంటే మిగిలిన 10 నెలలకు 6 రూపాయలు పెట్టినాడు. ఓకే, నెక్స్ట్ ఈస్ట్. నెక్స్ట్ 2 మాసాల తర్వాత ఏ తన మూలధనం నుండి సగం అంటే 12లో సగం అంటే 6 ఉపసంహరించుకోగా మరో 10 మాసాల తర్వాత అంటే 10 నెలలకు 6 రూపాయలు పెట్టినాడు. 10 మాసాల తర్వాత వచ్చిన మొత్తం లాభం. అయితే మిగిలిన ఇంకా మొత్తం ఇక ఈ బి ఏమి ఇంకా కాలం ఏమి చేంజ్ కాలే, 8 రూపాయలని మొత్తం 12 నెలలకు పెట్టేసినాడు ఎవరు, బి. తర్వాత సి కూడా 6 రూపాయలను మొత్తము 12 నెలలకు పెట్టేసినాడు. ఓకే, ఈ విధంగా మనం రాసుకోవాలి. రైట్, ఇప్పుడు చూడాలి ఇంకా 12 సంవత్సరం 12 రెంట్ల 24, 6 10 60, 60 ఒక 24 84 ఈస్ట్ 1296 ఈస్ట్ 6 12 72. మొత్తం అన్ని కలిసి మళ్ళీ 12 టేబుల్లోనే పోతాయి. 12 6 72, 1296, 12 84 మొత్తం భాగాలు ఇప్పుడు వచ్చినాయి చూడండి. 7 8 6 7 8 6. ఇదిగా A/B/C ప్రకారం మనకు బికి ఎంత వాటా అన్నాడు కాబట్టి ఇది ఏది, ఇది బిది, ఇది సి. బి వాటా 8. సో మొత్తం లాభం ఎంత అంటే 378 రూపాయలు. మొత్తం 378 రూపాయలు. మొత్తం భాగాలన్నీ 7 8 15 15 6 21. మరి మొత్తం లాభాన్ని మొత్తం భాగాలతో భాగిస్తే మనకు ఒక భాగం ఎంతో తెలుస్తుంది. 21 ఒకట్ల 21, 21 ఒకట్ల 21, ఇంకా 21లో 37 పోతే 16 ఉంటది, 16 ఇక్కడ ఒక 8 168 అంటే 21 8 168. సో ఒక్క భాగానికి 18 రూపాయలు. ఒక భాగానికి 18 రూపాయలు అంటే మనకు బి వాటా ఎంత అమ్మా అంటే బి వాటా 8 భాగాలు. సో ఈ 18 × 8 18 నెంబర్ 8 నెంబర్లు 64 అంటే 4 ఇక్కడికి రాసుకుంటాము. 8 1 8 8 6 ఒక 14 144 రూపాయలు బి యొక్క వాటా వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేసామంటే వీళ్ళ యొక్క కాలాలు రాసుకోకుండా డైరెక్ట్ భాగాల ప్రకారం చేయకపోతే అట్లా రాదు. ఎందుకంటే వీళ్ళ యొక్క ఈయన 2 నెలలు ఒక విధంగా పెట్టినాడు, 10 నెలలు ఒక విధంగా పెట్టినాడు కాబట్టి మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ గా రాదు. నెక్స్ట్ క్వశ్చన్ 7/2 4/3 6/5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టి ఏబిసిలు భాగస్వాములుగా చేరారు. 4 నెలల తర్వాత ఏ తన మూలధనంలో 50% పెంచాడు. ఒక సంవత్సరం చివర వచ్చిన లాభం 21,600 రూపాయల్లో బి వాటా ఎంత అని అడిగినాడు ఇక్కడ క్వశ్చన్. అయితే ఇక్కడ ఏబిసిలు ముగ్గురు భాగస్వాములు. వీరి యొక్క పెట్టుబడుల నిష్పత్తులు ఏ విధంగా ఉన్నాయంటే A/B/C అంటే 7/2 4/3 6/5 ఈ విధంగా. అంటే వీళ్ళు మొత్తము ఒక సంవత్సరమే. ఇక్కడ ఫైనల్ గా మనం చూడాలి ఏంటంటే ఖచ్చితంగా ఇది చూస్తేనే దీని ప్రకారమే మనము ఆన్సర్ తొందరగా కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఒక సంవత్సరం పెట్టుబడి పెట్టినారు, ఒక సంవత్సరం వరకు వ్యాపారంలో ఉన్నారని తెలుసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు ఉందంటే ఒక సంవత్సరం. సో ఇక్కడ మనకు ఏ కావాలంటే ఏ యొక్క భాగం కావాలంటే నేను ఏం చెప్పినాను, కింద ఈ నెంబర్ ని ముచ్చేసేయాలి. ఏ కావాలంటే ఈ రెండింటిని ఇంటి చేయాలి, 3 5 హారాలని. ఇది ఈ నెంబర్ ని ముచ్చేసేయాలి. 3 5 15 15 × 7 దీన్ని ఈ రెండింటిని ఇంటి చేసి ఈ లవాన్ని కూడా ఇంటి చేయాలి. 3 5 15 105. ఇది ఏ యొక్క భాగం ఈస్ట్. నెక్స్ట్ బి కావాలంటే బి యొక్క హారాన్ని ముచ్చేసి 2 5 10 ఈ కింది హారాలు మిగిలిన హారాలు ఇంటి చేసి ఈ బి హారాన్ని ముచ్చేయాలి. మనకు బి కావాలంటే బి హారాన్ని ముచ్చేసి 2 5 మిగిలిన హారాలని ఇంటి చేయాలి. 2 5 10 14 40. ఓకే, ఈస్ట్. ఇప్పుడు మనకు సి యొక్క వాల్యూ కావాలంటే మిగిలిన సి హారాన్ని ముచ్చేసి మిగిలిన హారాలు 2 6 6 36. ఇట్లా మనకు A/B/C యొక్క భాగాల నిష్పత్తి వచ్చింది, పెట్టుబడుల యొక్క నిష్పత్తి వచ్చింది. మరి వీళ్ళ కాలాలు, ఇప్పుడు మన కాలాలు కూడా చూసుకోవాలి కదా. ఇది వీళ్ళ యొక్క పెట్టుబడి
4 నెలల తర్వాత ఏ తన మూలధనంలో 50% పెంచినాడు. మరి 4 నెలల వరకు ఏ అనేది 105 రూపాయలతోనే 4 నెలల వ్యాపారంలో ఉన్నాడని అర్థం కదా. 4 నెలల తర్వాత అంటే 4 నెలలు 105 రూపాయలతోనే ఉన్నాడు. మరి 4 నెలల తర్వాత ఎంత పెంచినాడు? 50% పెంచినాడు. 50% పెంచడం అంటే ఎట్లా అంటే చూడండి, 150% పెంచినట్లే కదా. ఇప్పుడు 100% ఉంది, ఈ 50% పెంచినాడంటే 150% పెంచినట్టే కదా, 150% పెంచినట్టే. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతాయి, 5 ముళ్ళ 5 రెట్ల. సో 3/2 వంతు పెంచినాడు. 3/2 వంతు ఏంది పెంచినాడు? 3/2 వంతు 105కి ఇంటూ 105లో 3/2 వంతుని పెంచేసినాడు. ఓకే, పెంచి ఇంటూ ఎంతకాలం అంటే 4 నెలల తర్వాత, 1 సంవత్సరం కాబట్టి 4 నెలలు అయిపోయింది, ఇంకా ఎంతకాలం మిగిలింది? 8 నెలలు మిగిలింది. 105 ఇంటూ 3/2 ఇంటూ 8, ఇది ఏది మొత్తము కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బీది చూద్దాం. బి ఈయన 40 భాగాలను, ఇంకా ఈ బీది ఏం లేదు, 1 సంవత్సరం వరకు పెట్టేసినాడు ఇంటూ 12. నెక్స్ట్ సిది చూద్దాం. సిది 36 భాగాలని 12 నెలల కాలం పెట్టేసినాడు. ఇది మనకి ఈ విధంగా రాసుకోవాలి కాలాలది. ఈ విధంగా కాలాలకు రాసుకున్న తర్వాత ఇంకా మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి. 105 ఇంటూ 4 అంటే ఇది ఏమైనా ఫస్ట్ ప్లస్ ఉంది, దీన్ని చేసుకోవాలి. 2 1 2 4 105 4 అంటే 100 4 400, 5 4 20, ఇది 420 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏమైనా ఇంకా 2 4 అయిపోయింది. 105 ఇంటూ 4 అంటే ఇది కూడా 420, 420 ఇంటూ 3 వచ్చేస్తుంది. 3 0 0 3 రెట్ల 6, 3 4 12, 1260 వస్తుంది. 1260 ఒక 420. సో 8 2 4 6 1680 ఎవరిది వస్తుందమ్మా అంటే ఏది వస్తుంది? ఈస్ట్. ఇక్కడ 12 4 48 480 ఎవరిది? బీది వస్తుంది. 36 ఇంటూ 12 అంటే 12 6 72, 12 36 36 ఒక 7 43. ఓకే, 72 12 36 432 ఎవరిది వస్తుందమ్మా అంటే సిది వస్తుంది. రైట్, ఇప్పుడు ఎవరి వాటా అడిగినాడు? బి వాటా అడిగినాడు. బి వాటా తెలుసుకోవాలంటే ఏమైనా క్యాన్సల్ అయితే చూసుకోవాలి. 4 టేబుల్లో చూద్దాం. 4 4 జా 16, 4 2 జా 8 0, 4 1 జా 4, 4 2 జా 0. నెక్స్ట్ 4 1 జా ఇక్కడ 3 అనేది చిన్న నెంబర్ కాబట్టి 0 పెట్టుకోవాలి. 4 8 జా 32. నెక్స్ట్ కూడా 4 టేబుల్లో పోవడానికి అవకాశం ఉంది. 4 10 జా 40 20 ఉంటుంది కాబట్టి 5, 4 5 జా. నెక్స్ట్ 4 3 జా 0 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 4 2 జా 8 2 ఉంటుంది. 4 7 జా 28. ఇంకా ఏమైనా పోతాయమ్మా అంటే 3 టేబుల్లో పోవడానికి అవకాశం ఉంది. 3 టేబుల్లో 3 3 జా 9, 3 5 జా 15, 3 10 జా 3 9 జా. ఇంకా 35 10 9 అనేటివి మొత్తము ఎన్ని భాగాలు వచ్చినాయంటే 35 10:9 వచ్చింది. ఇక్కడ ఏబిసి కానీ అడిగింది ఏ పరిధి? బీది అడిగినారు. కానీ ఇక్కడ మొత్తము లాభం ఎంత అంటే సంవత్సరం తర్వాత వచ్చిన లాభం 21,600. మొత్తం లాభంలో నుంచి ఫస్ట్ మొత్తం భాగాలు ఎన్నో అనుకోవాలి. 35 ఒక 10 45, 45 ఒక 9 54 భాగాలు ఉన్నాయి. మరి మొత్తం భాగాలలో నుంచి మొత్తం లాభాన్ని భాగిస్తే మనకు ఒక భాగం ఎంతో తెలుస్తుంది. ఒక భాగము ఎంతో తెలుస్తుంది కాబట్టి 54 1 54, 54 4లో 216, 2 సున్నాలు ఇక్కడ వచ్చేస్తాయి. సో ఒక భాగానికి 400. మరి బి యొక్క భాగాలు ఎన్ని? 10 భాగాలు. సో బికి ఒక భాగానికి 400 అంటే 10 భాగాలకు 4000 అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 1:3:5 నిష్పత్తిలో పెట్టుబడులతో ఏబిసిలు వ్యాపారం ప్రారంభించారు. 4 నెలల తర్వాత ఏ తన మొదటి మూలధనంతో సమానంగా పెట్టుబడి ఎక్కువ చేయగా బిసిలు తమ మూలధనంలో
సగ భాగాలను తీసుకున్నారు. అయితే 1 సంవత్సరం తర్వాత వారి లాభాల నిష్పత్తి ఎంత అన్నారు. అయితే ఇక్కడ వీళ్ళు ఎన్ని రోజుల పాటు ఎన్ని సంవత్సరాలు వ్యాపారం పార్ట్నర్షిప్ లో ఉన్నారంటే 1 సంవత్సరం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది పార్ట్నర్షిప్స్ భాగస్వామ్యం ప్రాబ్లమ్స్ లో వీళ్ళు ఎంత కాలము వీళ్ళు వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నారంటే 1 సంవత్సరం. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఏ క్వశ్చన్ కైనా ఫస్ట్ ఎంత కాలం అనేది తెలుసుకుంటే మిగతాది ఈజీగా సింప్లిఫై చేసుకుంటూ రావచ్చు. ఇప్పుడు చూడండి, ఎన్ని రూపాయలు పెట్టినాడంటే ఫస్ట్ 1 రూపాయి పెట్టినాడు. ఏబిసి 1, 3, 5 నిష్పత్తిలో పెట్టుబడితో ఏబిసి వ్యాపారం ప్రారంభించే 4 నెలల తర్వాత, అంటే 1 రూపాయిని 4 నెలల వరకు అయితే ఉంచినట్లే కదా పెట్టుబడిలో. తర్వాత ఏం చేసినాడు చూద్దాం. తన మొదటి మూలధనంతో సమానంగా పెట్టుబడి ఎక్కువ చేసినాడు, అంటే 1 రూపాయికి ఎక్కువ చేసినాడు సమానంగా, అంటే 1 రూపాయికి ఇంకొక రూపాయి కలిపినాడు. కాబట్టి నెక్స్ట్ మిగతా 8 నెలలకు 1 సంవత్సరమే. అందుకే చివరిలో ఎన్ని సంవత్సరాలని తెలుసుకుంటే మనకి ఇక్కడ 4 నెలలు పోతే సంవత్సరం మనకి మిగిలినది 2 రూపాయలను 8 నెలలకు పెట్టుబడి పెట్టినాడు. తర్వాత బీసీలు తమ మూలధనంలో సగ భాగాలను తగ్గించుకున్నారు. అంటే 4 నెలల వరకు వీళ్ళు కూడా సమానంగానే సి ఎంత 5 రూపాయలని 4 నెలల వరకు పెట్టినాడు. కానీ మిగిలిన 8 నెలలకు ఏం చేసినారంటే సగ భాగాలు, అంటే 3 రూపాయలు నేను కాస్త సగం బయట చేస్తే సగం వస్తుంది. 3 రూపాయలలో సగం పెట్టినారు. ఎంత కాలానికి? 8 నెలల కాలానికి. ఇక్కడ కూడా చూడండి. తర్వాత ఈ 5 రూపాయలు పెట్టిన సి సగం తగ్గించుకున్నాడంటే బయట ఎంతకాలం? 8 నెలలు. ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఈ విధంగా మనకు భాగాల నిష్పత్తి అనేది వచ్చేసింది. ఇది ఏబిసిలో వాటాలు, కాలము, పెట్టుబడి మొత్తం రాసేసుకున్నాం. ఈ విధానం రాసేసుకుంటే మనకు ఇంకా లెక్క వచ్చినట్టే. జస్ట్ సింప్లిఫికేషన్ మాత్రమే ఉంటుంది. 1 4 4 2 16 16 1 4 20 ఏ భాగాలు 20. నెక్స్ట్ 3 4 12 2 1 2 4 4 12 ఇది కూడా 12. సో 24 భాగాలు బీకు. నెక్స్ట్ 2 1 2 4 4 5 ఇది 20 అవుతుంది. ఇది 5 4 20. సో ఇది 40. సో ఇవి వాటాల నిష్పత్తి. ఇవి ఇంకేమైనా క్యాన్సిలేషన్ అయితే అంటే కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4వ టేబుల్లో క్యాన్సిల్ అయితే 4 5 20 4 6 24 4 10 40. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అయితే అంటే కావు. మొత్తము వాళ్ళ యొక్క క్వశ్చన్ కూడా అడిగినది లాభాల నిష్పత్తి ఇంతే 5:6:10 వరకు మాత్రమే అడిగినాడు. సో ఇక మనకు ఇంతటితో మనకు భాగస్వామ్యంలోని దాదాపు ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ చేసుకున్నాం. ఇంతకు మించి దాదాపు ఎగ్జామ్ కు రావు. కాబట్టి నేను చేసిన భాగస్వామ్యం అనే క్లాసెస్ ని అన్నిటినీ ఒక 4 క్లాసెస్ ని మనము అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 4 క్లాసులను మీరు జాగ్రత్తగా విన్నారంటే దాదాపుగా మీకు భాగస్వామ్యంలో నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మనకి ఇక్కడ ఎలాంటి సూత్రం లేకుండా సింపుల్ గా ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో మీరు అదే విధంగా వాచ్ చేసినారంటే ఈజీగా మీకు భాగస్వామ్యం నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఇలాంటి ఈజీగా మీకు ఒక్కసారి క్లాస్ వింటే ఎప్పటికీ మర్చిపోకుండా ఉండే విధంగా ప్రతి క్లాసు చేయబడుతుంది. కాబట్టి మీరు ఇలాంటి క్లాసెస్ ని మరిన్ని క్లాసెస్ ని అర్థమెటిక్ ఏదైనా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, కానిస్టేబుల్ కానీ, తర్వాత ఎస్ఐ కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా కానీ మనకు అర్థమెటిక్ చాలా కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి అర్థమెటిక్ లోని ప్రతి పాఠంని, ప్రతి చాప్టర్ ని మనము ఈజీగా సింపుల్ గా ఎలాంటి సూత్రం లేకుండా సింపుల్ షార్ట్ కట్స్ తో అందరికీ అర్థమయ్యే విధంగా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా ఇక్కడ అర్థమెటిక్ క్లాసులు ఉంటాయి. కాబట్టి ఈ మీకు నేను చేసిన ప్రతి క్లాసు, ప్రతి చాప్టర్ మీకు వెంటనే మీకు మొబైల్ కు రావాలనుకుంటే మీరు వెంటనే సిజేఆర్ ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ సింబల్ వస్తే బెల్ సింబల్ క్లిక్ చేసి తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ అని వస్తుంది పక్కనే. అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ అనే సింబల్ ని క్లిక్ చేస్తే మీకు నేను చేసే ప్రతి వీడియో, అర్థమెటిక్ మీద ప్రతి వీడియో మీకు వెంటనే షేర్ చేయబడుతుంది. కాబట్టి మీరు వెంటనే సిజేఆర్ ట్యూటోరియల్ అనే యాప్ ని సబ్స్క్రైబ్. చాలా మంది మీకు ఒకవేళ ఎవరికైనా చూసిన వాళ్ళు మీకు ఈ క్లాసెస్ గానీ యూజెస్ కాకుంటే వేరే ఎవరికైనా కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. కాబట్టి దయచేసి
ఎవరైనా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు షేర్ చేస్తే వాళ్ళకు మీరు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉపయోగించుకున్న వాళ్ళు, మీరు వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ క్లాసెస్ ని షేర్ చేయండి. ముందుగా మీరు సిజార్ ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనే సింబల్ వస్తే దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే షేర్ చేయబడుతుంది. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు అర్థమెటిక్ లో చాప్టర్ వైజ్ గా క్లాసెస్ కావాలనుకుంటే, ప్రతి చాప్టర్ వైజ్ గా క్లాసెస్ కావాలనుకుంటే మీరు నా మొబైల్ నంబర్ వచ్చేసి 9704040322 9704040322 అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ లో మీరు ఆల్ అర్థమెటిక్ క్లాసెస్ కావాలని ఒకసారి నాకు వాట్సాప్ నెంబర్ కు మీరు మెసేజ్ పెడితే మీ వాట్సాప్ నెంబర్ కు ఆల్ అర్థమెటిక్ క్లాసెస్ ని ఫార్వర్డ్ చేయబడుతుంది. కాబట్టి నా వాట్సాప్ నెంబర్ కి మీరు అర్థమెటిక్ క్లాసెస్ అన్ని చాప్టర్స్ తో ఈ విధంగా సింపుల్ షార్ట్ కట్స్ తో సింపుల్ గా మీకు అన్ని క్లాసెస్ కావాలనుకుంటే ఈ నెంబర్ కు మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు వాట్సాప్ రూపంలో అన్ని క్లాసెస్ కూడా మీ యొక్క వాట్సాప్ కు అప్లోడ్ చేయబడతాయి, పంపించబడతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.